కంట్రోల్ డి. ఈ కంట్రోల్ డి ఎందుకు యూజ్ అవుతుంది అంటే డూప్లికేట్ ఆర్ ఫిల్ డౌన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కాపీని మనం ఇందాక కంట్రోల్ సి తో కాపీ చేసుకున్నాం, ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. అట్లానే ఈ కాపీ అనేది ఏదైతే ఉందో ఎక్కడ వరకు మనకైతే కావాలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కంట్రోల్ సి కొట్టాము, మనకి ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ వరకు కాపీ సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేస్తాం. అట్లా కాకుండా టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని మనకి ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు మనం స్క్రాల్ డౌన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు కావాలి, ఇప్పుడు కంట్రోల్ ప్లస్ డి ప్రెస్ చేసామంటే సేమ్ పైన ఉన్న కంటెంట్ మొత్తం మనకు కాపీ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, నేను పైన ఉన్న కంటెంట్ ని సెలెక్ట్ చేసుకోకుండా కంట్రోల్ డి ప్రెస్ చేస్తే ఆ డేటా ఏది రాదు. ఎందుకంటే ఇక్కడ ఈ సెల్లో ఏమీ లేదు కాబట్టి ఫరో సెల్స్ కూడా ఖాళీగానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 1 2 3 4 5 ఇచ్చాను. కాపీ అనేది సెలెక్ట్ చేసుకొని కాపీతో పాటు ఇవన్నీ సెలెక్ట్ చేసి కంట్రోల్ డి గా ప్రెస్ చేశానంటే ఎంటైర్ కంటెంట్ మొత్తం మారిపోయింది. అదే ఇప్పుడు బ్లాంక్ ఉంది కదా, ఇక్కడ ఈ బ్లాంక్ సెలెక్ట్ చేసుకొని ఆ 1 2 3 4 5 వరకు సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ డి ప్రెస్ చేశాను అంటే మొత్తం ఈ సెల్లో డేటా ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అక్కడ వచ్చేస్తుంది అనమాట. అది కంట్రోల్ డి తో యూజెస్.